ఈ ప్రెజెంటేషన్లో భాగంగా ఈరోజు మనం కొన్ని స్లైడ్స్ని చూద్దాం. వాటిల్లో అసలు ఏ ఏ పాయింట్స్ ఉన్నాయి ఏంటన్నది మన ట్రస్టీ పాల్వంచ హనుమంతరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మాట్లాడదాం. సార్ ఒకసారి దీని గురించి వివరించండి. ఓకే, పిఎంసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసి పెట్టుకోవాలి. 30 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో పిఎస్ఎస్ఎంను కేవలం 7 ఏళ్ల స్వల్ప కాలంలోనే ప్రతి ఇంటికి చేర్చగలగామంటే అద్భుతమైన ఘనత పిఎంసిదే. మరి ఎన్నో సంవత్సరాల నుంచి సారు మరి ఎర్ర బస్సుల్లో తిరుగుతూ బ్లాక్ అండ్ వైట్ పేపర్లు తీసుకొని పంచిపెడుతూ మరి ఆడియో వీడియోలు చేస్తూ ఉన్న సమయంలో ప్రపంచానికి మనం అందించాలి ఈ యొక్క ధ్యాన జగత్తుని, మరి అలానే శాకార జగత్తును, పిరమిడ్ జగత్తును అందించాలంటే ఇక మనుషులు చేసే పని కాదు. ఇది ఒక పిఎంసి ద్వారా, ఒక మీడియా ద్వారా అయితేనే ఆసన్నమైద్దని చెప్పేసి మరి చేయగలమని చెప్పేసి ఆ మహానుభావుడు పెట్టుకున్న మరి పరమ గురువుల యొక్క సదానంద యోగ్ గారు, పత్రిజీ గారికి పెట్టుకున్న ఒక విజన్ ఇది, వారి యొక్క సంకల్పం. యాక్చువల్లీ మనకి 30 సంవత్సరాల పాటు సారు ఎన్నో దగ్గరలో తిరిగి గ్రామాలకి తిరిగి ఎన్నో మత పట్టణాల్లోని లక్షలాది మందిని ధ్యానులుగా మార్చారు. ఓకే, సో ఈ 30 ఏళ్ళ చరిత్ర కలిగి 30 నుంచి 40 ఏళ్ళ చరిత్ర కలిగిన మన పిఎస్ఎస్ఎంని ఒక 7 ఏళ్ల వ్యవధిలోనే 7 సంవత్సరాలు 8వ సంవత్సరం నడుస్తుంది దిగ్విజయంగా. సో ఈ వ్యవధిలోనే కొన్ని కోట్ల మందికి పిఎంసి ద్వారా మనం ధ్యానం అందించగలిగామండి. సో మనకి ఏంటంటే సార్ తాలూకు కృషి ఏదైతే 30 సంవత్సరాలు ఫౌండేషన్ వేసి పెట్టారో దాని సార్ సంకల్పం ద్వారా మన పిఎంసిని మనం నిర్మించుకోవడం జరిగింది. సో దాని ద్వారా ఈ 7 సంవత్సరాల్లోని 1,00,000 మందిని కాస్త కోట్లాది మందికి మనం చేరగలిగామండి. సో అది ఖచ్చితంగా పిఎంసి మనం చాలా ఎక్కువగా దాన్ని మనం అభినందించుకోవాల్సిన సందర్భం. అద్భుతమైన విషయం ఇది. చరిత్రలో మనం రాసుకోవాల్సిన సువర్ణాక్షరాలతో రాసుకోవాలి ఇది. మరి సారు ఏదైతే చేయాలి అనుకున్నాడో, ఈ ప్రపంచానికి అందించాలనుకున్నాడో విషయాన్ని ఆయన పిఎంసి ద్వారా అందించగలిగారు. అవునండి, కరెక్ట్. మరి అలాగనే కరోనా వచ్చి ప్రపంచమంతా గడగడలాడే టైంలో, కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తీవ్ర భయాందోళనతో ఉన్న వేళ లక్షలాది జీవితాలని నూతన స్ఫూర్తిని నింపినాం. దేనివల్ల అంటే ఒక పిఎంసి ద్వారా, ఒక పిఎంసికి, ఒక ధ్యానులకి, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక కరోనా మహమ్మారి ప్రజల్ని గడగడలాడిస్తే ఒక వరం లాంటిది అనుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని మరి ఎన్నో సమయాలు ఎంతో వర్క్ చేసుకునే వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్ కాడ నుంచి వ్యాపారుల కాడ నుంచి అంతా కూడా బిజీ ఉండే షెడ్యూల్ టైంలో మరి కరోనా వచ్చి మరి అందరినీ ఇంట్లో కూర్చోబెట్టింది. ఆ సమయంలో మనం ఈ యొక్క పిఎంసి ద్వారా, జూమ్ ద్వారా కానీ పిఎంసి ద్వారా కానీ అనేక మందికి మనం లక్షలాది కోట్లాది మందికి మనం ఒక జ్ఞానాన్ని అందించగలిగిన. మరి ఎంతో భయాందోళనతో చెందిన వాళ్ళని హాస్పిటల్స్లో కూడా మనం పిరమిడ్ మాస్టర్స్ చాలామంది పెట్టి అక్కడ ధ్యానం చేపించడం జరిగింది. మరి ఏదన్నా అప్పుడు వర్క్ చేసినాము అంటే మరి ఒక పిఎంసి ద్వారా మనం చేయగలిగినాం. అంటే చెప్పాలంటే మనం కరోనాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకనంటే మన నార్మల్గా అందరూ ఆ టైంలో ఎక్కడికి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేని సమయంలోని పిఎంసి మాత్రం నిరంతరం జ్ఞానాన్ని ప్రజల్లోకి అందిస్తూ వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని పెంచి ఆరోగ్యపరమైన విషయాలు తెలియజేస్తూ ఎంతో మంది ధ్యానులను, కొత్త వాళ్ళని తీసుకొచ్చి డిజిటల్గా కూడా ఆ టైంలో చాలా పీక్లోకి వెళ్ళింది. ఎంతో మంది ధ్యానులుగా జరిగింది. పిఎంసి చాలా ఉధృతంగా వెళ్ళింది అని అంటే కూడా కరోనా టైంలోనే ముందుకెళ్ళిపోయింది. సో ఆ విధంగా మనకి కరోనా టైంలో కూడా పిఎంసి మనకు ఒక ఆసరాగా మంచి జ్ఞానాన్ని అందించే ఒక టార్చ్ లైట్ లాగా పనిచేసింది మనకి. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పటి వరకు మరి సుమారు 450 మందికి పైగా గురువులను జ్ఞానసారాన్ని రికార్డు చేసి పిఎంసి ప్రపంచానికి అందించింది. అంటే ఇప్పుడు ఏ సంస్థ చూసుకున్నా కూడా ఇది మాది 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 అంటారు. పత్రిసారు పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఏం చెబుతున్నా అంటే, నేను చెప్పింది కాదు, బయట గురువుల్ని, మీరు గురువుల దగ్గర ఏ అయితే బుక్స్ ఉన్నాయో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే పరమ గురువులు ఎక్కడైతే మన చిన్నజీఆర్ స్వామి కానీ, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇంకా ఓషో గారు కానీ ఎంతోమంది గురువుల్ని
మరి వాళ్ళ పుస్తకాలు మీరు చదవండి, వాళ్ళ పుస్తకాలు చదవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ప్రతి వాళ్ళు కూడా గురువులు ఏం చేస్తారంటే మా బుక్స్ మేము చెప్పినయే మీరు వినండి అనే గురువులు మరి ప్రపంచవ్యాప్తంగా ఉండే గురువుల్ని ఎంతమంది అయితే మరి హిమాలయస్లో కావచ్చు, ఎక్కడైనా కూడా సొసైటీల్లో కావచ్చు, మరి ఆ గురువుల్ని తీసుకొచ్చి మన వేదిక మీద అంటే పత్రిసారిని మనం ఇంతకుముందు ఈ పిఎంసి ఛానల్ పెట్టుకోవటానికి ఏం జరిగిందంటే మనమే డబ్బులు ఇచ్చేసి మరి బయట టీవీలకి మనం ఇచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పత్రిసారి ఏం చేసిండు, అందరు గురువులు ఇక్కడ ఒకే వేదిక మీద ఉండాలా అని చెప్పేసి అన్ని ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఒకే తాటి మీద నడవాలని చెప్పేసి ఆయన మహానుభావుడు, మరి ఆయన విజను. కాబట్టి మరి 450 మంది పైగా మరి పిఎంసిలో వాళ్ళని మనం ఇచ్చినమంటే వాళ్ళు ఎంత వాళ్ళ జ్ఞానాన్ని కూడా మనం అందుకున్నాం. ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా గురు పరంపర కానీ గురువులు కానీ ఆ జ్ఞానం తప్ప వేరే దగ్గర అందే అవకాశం ఉండదు. కానీ పత్రిసార్ చెప్పిన మెయిన్ మాటలు ఏంటంటే సజ్జన సాంగత్యం, లేదంటే వేరే వేరే వాటి వల్ల ఏమైందని అంటే ప్రతి గురువు తాలూకు జ్ఞానం, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్క గురువు తాలూకు జ్ఞానాన్ని మనకి పిఎస్ఎస్ఎంలో పిఎంసి ద్వారా కానీ బుక్స్ రూపంలో కానీ రావాలనేది సార్ సంకల్పం. సో ఆ మాటను మనం పక్కాగా నిజం చేస్తూ 450 మంది గురువులని మనం పిఎంసి ద్వారా చిరస్థాయిగా ఉండిపోయే ఒక వీడియో లైబ్రరీని మనం క్రియేట్ చేసుకోగలిగాం. మాటలతో కాకుండా చేతలతో చూపించినాం మనం క్లియర్గా. ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా సరే చేయగలిగే అంత అద్భుతమైన గురువుల తాలూకు జ్ఞానాన్ని, ఎన్ని తరాలైనా చూడగలిగే జ్ఞానాన్ని మనం అందించగలిగాం. వాళ్ళ చెప్పటం, దీంట్లో చూపించటం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంస్థలు కూడా చాలా అభివృద్ధి అయింది. వాళ్ళే ఎంతోమంది మా గురువుగారు టీవీలో కనపడుతున్నారు, పిఎంసి టీవీలో అని చెప్పుకోవటం కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి చాలామంది మనకు అనటం జరుగుతుంది. అలాగనే పత్రిగారు పరినిర్వహణం చెందిన తర్వాత కూడా పత్రిగారి జ్ఞానాన్ని, ఆయన పవిత్ర ఆశయాన్ని పవిత్ర హృదయంలోనూ చెరగని ముద్ర వేయగలుగుతున్నాము అంటే దానికి ప్రధాన కారణం పిఎంసి మాధ్యమం. ఏంటంటే ప్రతి ఒక్క సంస్థలో కూడా ఆ హెడ్ ఎవరైతే ఉంటారో, ఆ గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తున్నాం. మనం పేర్లు పెట్టి చెప్పకూడదు, మనం ఒక ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి. మరి అదిగాక మనం ఒక ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఒక భారతదేశం ఆధ్యాత్మికంగా ఉండాలా అనేది మన ధ్యానం గురించి చెప్తున్నాం అని పేరు పెట్టడం కుదరదు. మరి ఆ సంస్థలన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఆ గురువు పోయిన తర్వాత చాలా తగ్గుతూ ఉంటుంటాయి. మరి అదే మన ఒక పిఎస్ఎస్ మూమెంట్ ఏదైతే ఉందో అది పత్రిగారు పరినిర్వహణం చెందిన తర్వాత 4 రెట్లు 5 రెట్లు పెరిగింది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా. మరి ధ్యానమా చక్రాలు జరిగేటప్పుడు కూడా మరి డిసెంబర్లో జరిగే 21 నుంచి 31 వరకు జరిగే ధ్యానమా చక్రాల్లో కూడా మరి జనం విస్తృతంగా ఎక్కువగా రావటం కూడా దాన్ని మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. అంటే పిఎంసి ప్రతి పల్లెకి ఒక ఎర్ర బస్సు ఎలా వెళ్తుందో అలాగనే ప్రతి పల్లెకి ప్రతి మానవుడు ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఈరోజు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ లేని మానవుడు ఎవరూ లేరు. మరి ప్రతి సెల్ ఫోన్లో కూడా అరిచేతిలో వైకుంఠం అన్నట్టుగా మరి అరిచేతిలో మరి పత్రికలు కనపడుతుంది ప్రతి వాళ్ళకు కూడా ఈ రోజున. మరి ఏంటి అంటే పిఎంసి ద్వారా, ఆ పిఎంసి యూట్యూబ్ కావచ్చు, పిఎంసిని శాటిలైట్ కావచ్చు, ఏదైనా కూడా మరి డిజిటల్లో కావచ్చు, మరి అనేక రకాలుగా మనం దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి పిఎంసి ద్వారా ఈ రోజున 163 దేశాలు పైచులకు మనం చూంచగలుగుతున్నాం. అంటే ప్రత్యేకించి అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థలోని ఎవరైతే హెడ్ ఉన్నారో, గురువు ఉన్నారో, వారు గనక భౌతికంగా గనక లేకపోయినా, వారు అందుబాటులో లేకపోయినా కూడా వాటి తాలూకు చరిష్మా ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. కానీ ఇక్కడ మనకి పిఎంసి ద్వారా పత్రిసార్ మనకి భౌతికంగా దగ్గరగా లేకపోయినా కూడా అతని మాటల రూపంలోనే, అతని కళ్ళారా చూడడం రూపంలోని నిత్యం పత్రిసార్ మనతోనే ఉన్నారన్న ఫీలింగ్ కానీ, లేదంటే కనుక అతను ఇంకా స్టిల్ ఆ ఎనర్జీస్ కానీ అన్ని అందరూ ఫీల్ అవ్వడం జరుగుతుందండి. అది కేవలం మన పిఎంసి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందుకు అని అంటే బుక్స్లో ఉన్న లేదంటే వచ్చిన సబ్జెక్టులో ఉన్నా కూడా జ్ఞానం ఎప్పటికైనా అందుతుంది. బట్ ఫిజికల్గా మనం చూడగలిగి, కంటితో చూడగలిగి అది మనం ఫీల్ అవ్వగలిగాం అంటే కనుక ఈరోజు ఉదయం మనం స్టార్ట్ చేస్తే పత్రిసార్ ప్రబోధాల దగ్గర నుండి ప్రోగ్రామ్స్, మధ్యలో సార్ పత్రిజీ జ్ఞాననిధి అని ఉంటుంది,
పత్రిజీ సందేశాలను ఉంటాయి. అవును. ఇలా ప్రతిసారి కూడా ప్రతిసారి మనం చూపించడం ద్వారా మనం ముందు తరాలు మనం ఇప్పుడు ఆల్రెడీ సార్తో సమకాలికంగా మనం పుట్టి ఎంత పుణ్యం చేసుకొని సార్తో నడిచాం మనం. అవును. సో అలాంటిది మనం నెక్స్ట్ తరాలకి మనకి పత్రిసారిని మనం పరిచయం చెయ్యాలి, నెక్స్ట్ తరాలకి మనం పత్రిసారి తాలూకు జ్ఞానాన్ని అందించాలి అని అన్నప్పుడు అతన్ని ఎప్పుడు లైవ్లో మనం ఉంచడానికి ఒకే ఒక్క మాధ్యమం పిఎంసి. అవును సార్. అందులో ఖచ్చితంగా మనం అది ఇంకోటి కూడా ఉంది సార్. ఇప్పుడు ఎవరైనా ఒక కవి ఒక భారతాన్ని కానీ లేకపోతే భాగవతం కానీ భగవద్గీత కానీ రాసి ఉంటే దాన్ని చెప్పడంలో మార్పులు చెందుతూ ఉంటాయి. అవును. ఇప్పుడు పత్రికారి ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో పత్రికారే యాజిటీజ్గా చెబుతున్నారు. ఇప్పుడు మనకి అతని నోటి నుంచి వచ్చిన మాటలు కాబట్టి అయ్యే మాటలు అయ్యే జ్ఞానాన్ని మనం అందించగలుగుతున్నాం ఈ రోజున. అంటే పిఎంసి ఉండబట్టి ఉంచగలుగుతున్నాం. దృశ్య రూపాన పత్రికారితోనే నోటితోనే వస్తున్నాయి, ఇంకొకళ్ళు చెప్పడం కాదయి. అవును. మరి ఈ రోజున వాళ్ళు చూసేవాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూసి వాళ్ళు అనుభవించే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే మేము పత్రికారితో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం అని వాళ్ళు అనేక మంది చెప్తున్నారు సార్. మేము ఫీల్డ్లో తిరుగుతాం కాబట్టి ఆ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా సార్ మీరు పత్రికారితో ఉండారు, భౌతికంగా ఉన్నప్పుడు ఉండారు, లైవ్లో ఉండారు, కానీ మేము టీవీ చూసేటప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మాకు పత్రికారు ఉండట్టే అనిపిస్తుంది, ఇంకో రకంగా లేదు. అందుకే ప్రతిరూపం పిఎంసి. అందుకని మాకు పత్రికారే మీకు గురువు అయితే మాకు పిఎంసి గురువు అని చెప్పేసి వాళ్ళు అంటే పత్రిసే గురువు. అవును, గురువు అని చెప్పి చెప్తున్నారు. అలాగే మనకి పిఎస్ఎస్ఎంలో చాలా రకాల కార్యక్రమాలు చేసుకుంటుంటాం మనం. మన ధ్యాన మహాయజ్ఞాలు కానీ, ఉగాది సంబరాలు కానీ, శాకాహార ర్యాలీలు కానీ, ఇవన్నిటికీ కూడా మన పిఎంసిలోని చాలా విస్తృతంగా మనం ప్రచారాలు చేయడం వల్ల అక్కడికి వచ్చే ఎవరైతే ఉన్నారో ధ్యానులు కొత్తగా వచ్చేవాళ్ళు దాదాపు మనం లెక్క వేసుకుంటే అక్కడికి వచ్చి చాలా మందిని అడగడం జరిగింది. అంతకుముందు చేస్తే 60 to 70% పీపుల్ కొత్తవారు రావడం జరిగింది. అది పిఎంసిలో యాడ్ రూపాయనో లేదా ప్రోగ్రామ్ రూపాయనో చూసి రావడం జరిగింది. సో దాని తాలూకు ఇంపాక్ట్ మనకు కొత్త నీరుని అంటే ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఒక వ్యవస్థ కానీ ఒక ఆర్గనైజేషన్ బాగా నడాలి అంటే కొత్త నీరు ఖచ్చితంగా కావాలి. అది ఉన్నప్పుడు మాత్రమే అది కలకాలం పాటు ముందుకెళ్తుంటది, అందరికి ప్రచారం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నవి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు అది ఇంకా విస్తృతంగా దాని తాలూకు ప్రతిఫలం అందరికీ అందుతుంది. సో అది 70% మంది వరకు కూడా కొత్త వారిని రాగపట్టగలుగుతున్నాం అని అంటే కనుక మనం పిఎంసిలో చేస్తున్న విస్తృతమైన ప్రచారాల వల్ల కూడా చాలా అద్భుతంగా రాగలుగుతున్నారు అన్నది మనం చూడగలుగుతున్నాం. అవును సార్. ఇప్పుడు పిఎస్ఎస్ నిర్వహించే ధ్యాన మహాయజ్ఞాలు, ఉగాది సంబరాలు వంటి ప్రతి ముఖ్య కార్యక్రమానికి వేలాది మంది కొత్త ధ్యానులు తరలించడానికి పిఎంసిలో ఒక కీలకమైన భూమికను పోషిస్తుందంటే మరి ఇది మనం మాటలో చెప్పుకోవటం కాదు, ఆ యజ్ఞాలు జరిగే దగ్గర మనం చూస్తే మన కళ్ళారా మనం ఈరోజు చూస్తున్నాం. ఎక్కడ ఉగాది సంబరాలంటే మనకి రాజమండ్రిలో జరుగుతూ ఉంటుంది, వశిష్ఠ గౌతమ్లో. మరి అక్కడ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు రావటం. మరి అలాగనే ధ్యానులు కూడా సంబరాలు అంటే ఒక అడ్వర్టైజ్మెంట్గా మనకి దీంట్లో పిఎంసిలో వేయటం. మరి ఆ పిఎంసి ద్వారా అనేక మంది యూట్యూబ్లో కావచ్చు, తర్వాత మన ఛానల్లో కానీ ఎంతోమంది చూసి కొత్త వాళ్ళు వస్తూ ఉండారు సార్. అవునండి. అలాగే నెక్స్ట్ మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో డిజిటల్ మాధ్యమాల ద్వారా అంటే ఇప్పుడు మనం టీవీలోనే కాకుండా ఇప్పుడు ఒకసారి టీవీలో అంటే ఒకసారి చూస్తాం లేదా రెండోసారి వేస్తారు అలాగుంటుంది. బట్ దాన్ని చిరస్థాయిగా కలకాలం పాటు ఉండేటట్లా చేయడానికి మనం చాలా రకాల మన డిజిటల్ మాధ్యమాలు ఉపయోగిస్తున్నాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇలా రకరకాల మాధ్యమాలు ఉపయోగించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందని అంటే ఎనీ టైం ఎప్పుడైనా చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇంకో చిన్న వివరణ ఇవ్వాలండి. జనరల్గా ఎప్పుడు కూడా ఏముంటుంది అని అంటే ఏదైనా ఒక కంటెంట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పొలిటికల్ అనుకోండి, జస్ట్ ఒక 1 week 10 days దాని సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి మనకి ఉంటుంది. ఒక సినిమా అయితే ఒక నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది. ఒక క్రికెట్ మ్యాచ్ ఇలాంటివి అయితే కనుక ఒక 1 week ఉంటుంది. బట్ పర్టికులర్గా మనం చేసే ఈ అద్భుతమైన ఈ కంటెంట్ స్పిరిచువల్కి సంబంధించిన ఆధ్యాత్మిక భాండాగారం ఏదైతే ఉందో దానికి నో ఎక్స్పైరీ డేట్. తరాలు మారినా, యుగాలు మారినా, ఎన్ని సంవత్సరాలు మారినా కూడా దాని తాలూకా అద్భుతమైన జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా నో ఎక్స్పైరీ డేట్ అంటే మనకి ఎప్పటికీ కూడా దీని వాల్యుబుల్ ఉంటుంది. సో మనం ఈరోజు మనం చేస్తున్న ప్రతి ఒక్క చిన్న వీడియో ఒక అనుభవమే కావచ్చు, పత్రిసారి సందేశమే కావచ్చు, ఒక ర్యాలీకి సంబంధించిందే కావచ్చు, ఒక మహాయజ్ఞాలే కావచ్చు, ఏవైనా కూడా అవన్నీ కూడా పర్టికులర్గాన మనం ఈ యూట్యూబ్లోని వీటిల్లోని డిజిటల్గా అందుబాటులో ఉండేసరికి ఒక సింగిల్ స్విచ్తో
ఒక సింగిల్ క్లిక్తో ప్రపంచవ్యాప్తం అవుతుంది. అవును. అట్ ద సేమ్ టైం ఎనీ టైం ఒక 5 ఏళ్ల క్రితం మనం ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు, ఒక పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు, అక్కడ ఒక అనుభవం చెప్పినప్పుడు, అక్కడ జరిగిన ఒక విశేషం జరిగినప్పుడు అవన్నీ కూడా ఈరోజు మనం చూడగలుగుతున్నాం. అవును. అది కేవలం మనం పిఎంసిలో ఏర్పాటు చేసిన ఈ ఏవైతే మన డిజిటల్ మాధ్యమాలు ఉన్నాయో దాని ద్వారా పిఎస్ఎస్ఎం తాలూకా ముఖ్య ఆశయాలు ఏవైతే ఉన్నాయో, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్, అహింస జగత్, ఇవన్నిటిని పత్రిజీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో విస్తృతంగా ప్రపంచవ్యాప్తం చేయడానికి పిఎంసి 100కి 1000% పనిచేస్తుంది అనడానికి మన నిదర్శనం అండి ఇవన్నీ కూడా. అలాగనే పిఎస్ఎస్ఎం యొక్క ఆదర్శ సూత్రాల్లో పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, మరి అహింస జగత్తుల సంఖ్య సాధనలో పిఎంసిలో చేస్తున్న కృషి ఎనలేనిది. మరి ఈ రోజున మనం ఏ పల్లెటూరులో కానీ లేకపోతే ఏ సిటీలో కానీ మున్సిపాలిటీలో కానీ శాకాహార ర్యాలీలు చేస్తే ఈరోజు అక్కడనే లైవ్లో అప్పటికప్పుడే చూస్తున్నాం. ఈరోజు పాలవంచలో జరిగిందనుకోండి, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. మరి అదే పిఎంసి లేనప్పుడు న్యూస్ పేపర్లోనో లేకపోతే ఏదో మౌత్ టు మౌత్ చెప్పుకుంటే నిన్న ర్యాలీ జరిగిందంట అని చెప్పేవాళ్ళు. అవును. మరి అలాగనే ఇంకా 15 రోజులకు 10 రోజులకి అయింది ఒక ర్యాలీ అనగా మనం ఒక నెల రోజుల నుంచి అది అడ్వర్టైజ్మెంట్ లాగా దాంట్లో వేసుకుంటున్నాం, అందరికీ చెప్పగలుగుతున్నాం. అంటే ఒక చోట ఇది జరుగుతుందంటే ప్రపంచానికి ముందే తెలుస్తుంది. అవును. అయితే మేజర్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ర్యాలీ జరిగినా, ఒక కార్యక్రమం జరిగినా ఒక 100 మంది 1000 మంది ఒక సమూహంగా చేరి అద్భుతంగా కండక్ట్ చేస్తారు అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరూ. బట్ అంత ఎఫర్ట్ మళ్ళీ వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలన్నా కూడా వేరే అవకాశం ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు మన పిఎంసిలో కొన్ని కవరేజెస్ వాళ్ళ అవుట్డోర్ కవరేజీలు కానీ ఇవన్నీ చేయడం వల్ల టోటల్గా మళ్ళీ వాళ్ళు అక్కడ చెప్పిన గురువుల జ్ఞానం కావచ్చు, ఇందాక అనుకున్నట్టు అనుభవాలు కావచ్చు, ఎలా ఆర్గనైజ్ చేశారు, ఆ ర్యాలీ ఎంత అద్భుతంగా జరిగింది, అవన్నిటిని నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు నిన్న జరిగిందా అని అనుకోవడం ఉండదు, మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. ఎంత అద్భుతంగా జరిగిందా అనే విషయాన్ని మనం ఇక్కడ చూపించగలుగుతున్నాం. వాళ్ళు కూడా చేసిన ప్రోగ్రామ్ని మళ్ళా నెమరు వేసుకోవటానికి దీంట్లో ఇప్పుడు ఏం జరిగింది, ఇంకేం చేయాలా మనం అని వాళ్ళకు కూడా ఒక ప్లానింగ్ తోని చేసుకోవటం ఉంటుంటుంది ప్రతి చోట కూడా. అలాగనే ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఎక్కువగా శాకాహారం గురించి ర్యాలీలు జరుగుతూ ఉంటుంటాయి. ఎక్కడ ఏం జరిగింది అనేది మనకి ఇంతకుముందు తెలియపోయేది. ఇప్పుడు ఈ పిఎంసి ద్వారా ఎన్నో వందల వేల శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి అని మనకి ఇప్పుడు పిఎంసి న్యూస్ ద్వారా తెలుస్తుంది. అంతకుముందు మనకి తెలియపోయేది, ఏదో అక్కడ జరిగిందంట, ఇక్కడ జరిగిందంట, రేపు జరిగిద్దంట అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రతి వాళ్ళం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి మరి పిఎంసి చేసే పని ఎనలేనిది. ఇప్పుడు అందుకనే ప్రతి వాళ్ళు కూడా ఒక మీడియాని ఎందుకు దీనికి ఎక్కువ ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటే ఈ మీడియా ఉంటేనే మనం ఏదైనా చెప్పగలం, ఏదైనా చేయగలం విస్తృతంగా. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ప్రపంచానికి తెలియాలి ఈ క్షణంలో అంటే మరి ఒక మీడియా వల్లే అయింది. ఇది ఒక మీడియా ప్రపంచం, మీడియా యుగం కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మిక డిజిటల్ విప్లవం డిజిటల్ విప్లవం, ఆధ్యాత్మిక డిజిటల్ విప్లవం. ఇప్పుడు ఎక్కువగా మనకి పిఎంసిలో పిఎస్ఎస్ మూమెంట్ ఏంది అంటే ఉద్యమం శాకాహారకి లోనే పెద్ద ఉద్యమం తీసుకో రాబట్టే చాలా మనం ఒక్కసారి జనాలు కూడా ఏంది ఇంత మంది ఉండారా, శాకాహారులుగా ఉండారా అని ఆ పిఎంసి ద్వారా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు కూడా. ఇంకా మరిన్ని ఇంకా చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయండి, అవి మన నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం.